వీడు కొండలో కొడుకు. ఏంటి వీడికి పేరు లేదనా? అందరూ ఈయన గూడురాజు అంటారు. ఎందుకు కొండలో ఆవిడ వీడింట్లో చేపల కూరని ఊరంతా తెలియాలని వీడి తాపత్రయం. ఇంతకీ వీళ్ళిద్దరు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఆ విషయం దేవుడే పట్టించుకోడు. మనకి ఎందుకు వచ్చింది? వీళ్ళ గొడవ చూద్దాం. ఏంట్రా బొక్కేస్తున్నారా? జోకర్ ఎవరికి వచ్చింది? ఎవరికి రాలేదా? ఎట్టొస్తుంది జోకర్ నా దగ్గర ఎట్టు బ్యాగ్ మీకు పంపిస్తాను. గజ్జికాయలు వెళ్ళొచ్చు కదా, ముందు వచ్చి చూడరా. ఎరా కువైట్ ఎడుతున్నావు? నువ్వు వెళ్ళలేదా? రానివ్వలేదా? బతకడానికి బాధ్యతని మించింది చేసలేదు కొండలా డాడీ. ఎక్కడ కావాలంటే అక్కడ తొమ్మొచ్చి, ఎక్కడ కావాలంటే అక్కడ ఉమ్మొచ్చి, ఎక్కడ కావాలంటే అక్కడ తొంగొచ్చి. నీతో ఎవరు పెట్టుకున్నా మట్టేరా. ఒకవేళ కాకపోయినా నీతో పెట్టుకున్నాడు కాబట్టి మట్టి తీరుతాడంతే. పెద్ద మరతగాడు ఎరా బావు కదా సరదా. అదిగో అటు చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ నవ్వు చూస్తే చాలండి ఆత్మహత్య చేసుకున్నాడు కూడా వెనకొచ్చేస్తాడు. అస్తమానం పొగడికి పంచు అంటారా బాబు, దేశానికి ఆదాయం వస్తుంది. నీ బతుకెట్టుకు నువ్వు కానీ నీ కొడుకు కానీ ఆయనలాగా అంత చక్కగా ఎప్పుడైనా మాట్లాడగలిగారా? మా ఓడే సవ్యంగా ఉంటే ఆడి గురించి ఈడు గురించి అనుకోవడం ఎందుకు? సీతనిచ్చి ఎప్పుడో చేసేద్దును. నువ్వు నోరు ఏంటి సీత మీద కూడా పడింది కన్ను తీయబ్బోరే. ఎవడు ఎన్ని అనుకున్నా ఆ సీత మాట పెద్దోదేరా. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోయినా మేనగోళ్ళని కళ్ళలో పెట్టు పెంచారా. జరిగి తీరుతుందంటే. మీరు ఎంతసేపు తల్లేపోళ్ళు గురించి ఆలోచిస్తున్నారు, మరి తండ్రి పోళ్ళు అంటే విజయవాడ వాళ్ళకి వీళ్ళకి పడదు. పైగా వీళ్ళంటే వాళ్ళకి సెలవు. అది చాలదా? జరగదంతే. అనగారు గుర్తిగా పలకరించడం మానేసారు ఈ మధ్య. కొండలరావు అమ్మని ఎంత ప్లేట్ మార్చేసావురా? ప్లేట్ ఏం మార్చేసాను రా బాబు. సనువు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె